కూటి కోసం ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశతో ఇజ్రాయెల్ వెళ్లాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో డ్రోన్ కొనుగోలు చేసి రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో రసాయన మందులను పిచికారీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన యువకుడు ఓంకార్ బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్లాడు. అక్కడ ఏదో పని చేస్తూ జీవనం గడిపాడు. కానీ డబ్బులు అంతంత మాత్రంగానే రావడంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఉన్న ఊళ్ళోనే స్వయం ఉపాధి పొందాలి అనుకున్నారు. ఏ బిజినెస్ పెట్టాలని బాగా పరిశీలించాడు. తాను వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, తనకున్న భూమిలో వ్యవసాయాన్ని చేస్తూనే ఉపాధి పొందాలి అనుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో చీడపీడల నివారణే పెద్ద సమస్య. సమయానికి పురుగుల మందు చల్లకపోతే తీవ్ర నష్టం తప్పదు. అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతూ ఉండడంతో పిచికారీ చేసే కూలీలు దొరకడం లేదు. దీన్నే ఆసరాగా చేసుకుని పంట పొలాలకు మందులు స్ప్రే చేసే డ్రోన్ కొనుగోలు చేశాడు. చుట్టుప్రక్కల ఊర్లో ఉన్న రైతు పంట పొలాలకు డ్రోన్ సహాయంతో రసాయన మందులు స్ప్రే చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. నేను రీసెంట్లీ ఒక 7 months బ్యాక్ డ్రోన్ తీసుకున్నాను. రైతులకు బాగా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్ ఎకర్ 600 అట్లా తీసుకుంటాము. ఇది అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. రైతులకు బాగా ఈజీగా అయిపోతుంది వరకు. సో ఇప్పుడు అదే డ్రోన్తో కొట్టేది ఈజీగా ఒక 5 minutes లోపల స్ప్రే అయిపోతుంది ఎకరు. అదే మన చేతితో పెట్రోల్తో కొట్టాలంటే 8 డబ్బాల హిసాబ్తో రైతుకు బాగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఈ డ్రోన్తో ఎలా అంటే స్ప్రే అనేది అంటే ఖచ్చితంగా చిక్కగా ఎక్కువ మోతాదులో తక్కువ నీటితోని పడుతుంది అన్నట్టు. ఇది 10 liters పడతాయండి. కాకపోతే మేము ఎకరాకు 2 times కొడుతున్నాము. ఆల్మోస్ట్ 18 నుంచి 20 liters 2 times కొడుతున్నాము. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది అందరికీ, రైతులకు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకోరి మీద ఆధారపడే అవసరం లేకుండా పర్ డే ఈజీగా 8 నుంచి 9,000 10,000 అర్న్ చేసుకోవచ్చు బాగా చేసుకుంటే. నేను ఎక్కువ వరి పండిస్తాను. ఒక ఎకరానికి 8 పంపులు కొడుతుంటిని. 160 లీటర్ల వాటర్ మోసుకుంటా బురదల పంపు కొడుతుంటిని. ఇప్పుడు డ్రోన్ వచ్చిన నుంచి 20 లీటర్ల వాటర్తోని ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. మళ్ళీ మందు కూడా మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ బురదలా ఉన్నా కానీ ఆ పంపు దగ్గరికి నీళ్లు వాటర్ ఎత్తుకొని పోవాలి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు రిజల్ట్ కూడా బాగానే ఉంది. పని కూడా తగ్గింది. అప్పుడు ఒక రోజు కొడితే ఆ మందు అంతా మనకు శరీరానికి పడి నొప్పులు లేస్తుండే, దద్దులు వస్తుండే, ఇవన్నీ ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. మేము ముందు పంపులు కొడుతుండే పెట్రోల్ పంపుతోటి. అయితే దాంతో కొడితే ఎకరానికి 9 డబ్బాలు కొట్టుడు ఉంటుంది. 9 డబ్బాలు అంటే దానికి కొట్టదందుకు మేము మొయ్యాలా. ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన నుంచి మాంసుగా కొద్దిగా సౌలత్ ఉన్నది కొట్టదందుకు. 8 గంటలకు ఎకరానికి 20 లీటర్లు కొట్టెత్తుర్రు. ఇంతకుముందు మాకు 9-10 డబ్బాలు మొయ్యాలవలసి వస్తుండే. ఆ పంపు మనిషి కాక 2-2 ఉంటుర్రు. అంతా 3 మనుషులు మొయ్యాలవలసి వస్తుండే. అది ఏంటంటే 20 లీటర్ డబ్బా, అది 9 డబ్బాలు కొట్టాలవలసి వస్తుండే. దాంతో ఇక ఏం కొడుతున్నా అన్నది అది అర్థం కాకపో ఏది వచ్చినాక అంతే. కానీ దీంతో కొట్టుట్లా మాకు గిట్టుబాటు మంచిగా వస్తుంది. రేణుకపురం అయితే నేను డోమ్తో కొట్టిస్తున్నా మందు. అయితే మన మంది పోతే 3 కావాలి. కొట్టోడు ఒక్కడు, మోసోడు ఒక్కడు, నీళ్ళు మోసోడు ఒక్కడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే డోమ్ వచ్చుట్లా ఈయన వచ్చి పంపిస్తే ఆ డోమే 10 నిమిషాలకు బియ్యం కొట్టిస్తున్నది. మనం డోమ్తోనే కొట్టించుకోవాలి కానీ మంచితో కొట్టించుకోవద్దు. డోమ్తో లాభం మనుషులు లాభం కదా, మనుషులు లాభం కదా. అటు 3 మంది పోయేది ఇప్పుడు మనం ఒకటే మనిషి వదలలేదు. అందుకోసంగా మేము మందు తెచ్చుకొని లిక్విడ్ తెచ్చి కొడుతున్నాం. ఒక్కొక్క ఎకరం 1 గంట, ఒక్కొక్క ఇది 1 గంట, 10 గంట, 3 గంటలు అవుతుంటాయి. ఇప్పుడు ఒక అరగంట అయిపోతుంది ఎకరం, 2 ఎకరాలు. ఈ డోమ్తో స్పీడ్ కింద పడితే ఆనపడలేదు కాబట్టి పురుగు కూడా కింద పడిపోతున్నది. దాని గురించి మనము దీంతోనే కొట్టించుకోవాలి. ఎందుకంటే మనకే లాభం కదా. పురుగు ఎండ పోతున్నది. అది దినాలు పడుతుండే మనం మందు చల్లితే. ఇప్పుడు దినాలు పడ్డాయి, ఎండనే పడిపోతుంది పురుగుతో మందుతో దీంతోనే కొట్టించారు డోమ్తో. అట్లయితే బాగుంటుంది, దిగుబడి వస్తున్నది, మంచిగా ఉన్నది. గంట కూడా ఇంతకుముందు కూడా కొట్టించిన నేను పోయిన సంవత్సరం అప్పుడు కూడా మంచిగా ఇచ్చింది.